గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు, నిత్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు. రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు పంచుతున్నాడు అంతే, సంపద సృష్టించడం లేదు, మేము వస్తే సంపద సృష్టిస్తామంటూ మాట్లాడారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కూడా ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా వింత వింత కార్టూన్లు ప్రచురించి అప్పు రాక్షసుడు అంటూ పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆరోపణలు చేసేవారు. ఇది మాత్రమే కాకుండా కూటమి పార్టీల నాయకులు, అదేవిధంగా ఒక వర్గం మీడియా రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు అంటూ కూడా ప్రచారం చేశారు. ఇలా అనేక ఆర్థిక పరమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చేసి వారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు కాదు, 7 లక్షల కోట్లు అని తేలిపోయింది. కూటమి పార్టీల నాయకులు అవి పూర్తి అప్పులు కావు అని వాదించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో పూర్తి లెక్కలతో పాటు చూపించేసరికి అది తప్పుడు ఆరోపణ అని తేలిపోయింది. ఇది ఇలా ఉంటే ఇవాళ సాక్షి పత్రిక కూటమి ప్రభుత్వం అప్పులపై ఒక కథనం రాసుకొచ్చింది. 6 నెలలకే కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందంటూ ఈ కథనంలో పేర్కొన్నారు. సంపద సృష్టించి మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6లో దాదాపు 90% హామీలు ఇంకా అమలు కాకపోయినా అధికారంలోకి వచ్చిన ఇంకా 6 నెలలకే బడ్జెట్ అప్పులు 65,530 కోట్లు కాగా కార్పొరేషన్ అప్పులు అంటే గవర్నమెంట్ గ్యారంటీగా ఉండి తెచ్చిన అప్పులు మరో 9,000 కోట్లు, మొత్తం కలిపితే 74,530 కోట్లు. వీటితో పాటు రాజధాని అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు దగ్గర, ఇంకా హడ్కో దగ్గర, అదేవిధంగా జర్మనీకి చెందిన KfW అనే సంస్థ దగ్గర మరో 31,000 కోట్లు అప్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో CRDAకి అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా మరో 21,000 కోట్లు అమరావతి కోసం సమకూర్చేందుకు కూడా CRDA సిద్ధమవుతుందని, ఇలా మొత్తం కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్కముందే కూటమి ప్రభుత్వం అప్పు చేశారని సాక్షి కథనంలో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాకుండా కాగ్ రిపోర్ట్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల పన్ను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గణనీయంగా తగ్గిపోయాయని ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన కథనంలో ఉంది. మరి ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం, జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు మరి 6 నెలలు తిరక్కముందే ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయకముందే ఈ స్థాయిలో అప్పులు చేస్తే మరి హామీలు నిజంగానే అమలు ప్రారంభమైతే ఇంకా ఏ స్థాయిలో ఉంటాయి? సో చూడాలి మరి ఈ కథనానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం వస్తుందా అని. ఈ లెక్కలు తప్పుడు లెక్కలు అని నిరూపిస్తారా అన్నది చూడాలి.